ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనము. నో గుడ్ థింగ్స్ డస్ హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ ఈజ్ బ్లేమ్లెస్. సామ్స్ చాప్టర్ 84 వర్స్ 11. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఏ మేలు చెయ్యక మానడు అని. దేవుని యొక్క మేలులు మనమందరము అనుదినము పొందుకోవాలని ఆశపడతాము. ఆయన మనకు మేలు చేస్తున్నాడు అంటే, ఆయన మనకు సహాయము చేస్తున్నాడు అంటే, మన దగ్గర నుండి ఆయన ఏమీ కూడా ఆశించడం లేదు. ఆయన మనకు హెల్ప్ చేస్తున్నాడు కదా, తిరిగి మనమేదో ఆయనకు హెల్ప్ చేయాలని ఎంత మాత్రము కాదు. మనుషులైతే మనకు సహాయము చేసిన ప్రతిసారి మన దగ్గర నుండి ఏదో ఒకటి పొందుకోవాలనే ఆశిస్తుంటారు. మనం ఒక హెల్ప్ చేశాం కదా, మనకు వారు ఎప్పటికైనా తిరిగి మరలా హెల్ప్ చేస్తారులే అని అనుకుంటారు. కానీ దేవుడు నిస్వార్థమైన హృదయము కలిగినటువంటి వ్యక్తి, మన దగ్గర నుండి ఏమీ ఆశించని మహాస్వరూపుడు. అటువంటి దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నీ జీవితంలో నా ఎదుట యథార్థముగా నడుచుకున్నట్లయితే నీకు ఏ మేలు చేయకుండా నేను నా చేతిని వెనక్కి తీసుకోను, సమస్త మేలులతో నేను నిన్ను నింపుతాను అని. ఈ సమయంలో అబ్రహాము జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఒక విగ్రహారాధన కుటుంబములో జీవిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతో అనినప్పుడు, అతను దేవుడు చెప్పినటువంటి విధంగానే దేవుని మాటకు తలవంచి తాను ఎటు వెళ్తున్నాడో తెలియని దేశమునకు ప్రయాణమయ్యాడు. అయితే తాను వెళ్ళిన ప్రతి ప్రాంతములో దేవునికి మహిమకరంగానే, ఆయన దృష్టికి యథార్థముగానే జీవించాడు. దేవుని మాటను ఎన్నడూ త్రోసివేయలేదు. అలా అబ్రహాము జీవిస్తుండగా దేవుడు అబ్రహామును బహు గొప్పగా ఆశీర్వదించాడు. పశు సంపద, భూమి, ధనము ఒక్కటేమిటండి, ఏ లోటు లేకుండా అబ్రహాము జీవిస్తున్నాడు. అయితే ఒక రోజున అబ్రహాము దేవునితో అంటున్నాడు, ఎన్ని ఉన్నా ఏం లాభం, నాకు వారసుడు లేడు కదా, నాకు సంతానము లేదు కదా అని. ఆ సమయంలో దేవుడు అబ్రహామును కోపగించుకోలేదండి. ఇప్పటికు నేను నిన్ను బాగానే ఆశీర్వదించాను, కావలసినవన్నీ ఇచ్చాను, ఇవి చాలక ఇప్పుడు మరొకటి అడుగుతున్నావా, సంతానం కావాలంటున్నావా అని అనలేదండి. మనుష్యులమైన మనమే దేవుని స్థానంలో ఉంటే, ఆయన వలె ఒక వ్యక్తిగా అన్ని విధాలుగా సహాయం చేస్తుంటే, అన్నీ ఇస్తుంటే, అతను వచ్చి మరలా ఇంకేదో అడిగితే మనము ఖచ్చితంగా కోపగించుకుంటాం కదండి. రోడ్డు మీద ఉన్న నిన్ను చేరదీసా, తినడానికి తిండి పెట్టా, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, నీవు రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ ఇస్తే, ఇప్పుడు నాకు కారు కావాలి, బైక్ కావాలంటావా అని అంటుంటాం. కానీ దేవుడు మన వంటి మనుష్యుడు కాదు కదా. అందుకే అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది, విస్తరిస్తుంది. అబ్రహాము ఏదో ఒక్క కుమారుణ్ణి అడిగితే దేవుడు మాత్రం అంతకు మించిన మేలులు నీకు చేస్తాను అని అబ్రహామును ధైర్యపరిచాడు. ఎందుకు అంటే అతను దేవుని ఎదుట యథార్థముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తి. మనుషుల కోసం సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వదిలివేసుకునేవాడు ఏ మాత్రము కాదు గనుక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మేలుల మీద మేలులు మన జీవితంలో కూడా చేస్తాడు, చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్నిసార్లు నీవు నన్ను సహాయం అడుగుతావని మనుషుల్లాగా చీదరించుకునే తృణీకరించే వ్యక్తి కాదండి మన దేవుడు.
మన దేవునికి మనము నచ్చినట్లుగా జీవిస్తే, ఆయనకు మహిమకరముగా మనం ఉండగలిగితే, ఆయన మేలులు కొదువ లేనివి, లెక్కించలేనివి. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. అవునండి, నీకు కూడా దేవుడు ఏ మేలు కొదువ లేకుండా పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నడిపిస్తాడు. అయితే దానికి ముందుగా నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయనకు యథార్థముగా ప్రవర్తించు, ఆయనకు నచ్చిన విధంగా జీవించు. ఆయనకు నచ్చిన రీతిగా జీవించడము అంటే వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడం, పాపము వైపు తిరగకుండా, మూర్ఖతను అనుసరించకుండా, ఈ లోక సంబంధుల కొరకు, నిన్ను నిందించే వారి కొరకు, నిన్ను నమ్మించి మోసం చేసే వారి కోసం, నిన్ను పోషిస్తున్న, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి వదులుకోకుండా జీవించడం, ఆయన నామాన్ని ఘనపరిచే విధంగా బ్రతకడం. అప్పుడు నీ యొక్క జీవితం కూడా మేలులతో నింపబడుతుంది. నీవు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నావో, అది ఆయన మహిమైశ్వర్యములో నీకు నిత్యము సమకూర్చుతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన దేవా, మీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు తండ్రి. మా మధ్య ఉన్న దేవుడవు, మా ప్రార్థన ఆలకించు వాడవు తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడే దేవుడవు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మీ యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు అని, అయా మిమ్మల్ని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని తండ్రి, అయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును దేవా, అయా మిమ్మల్ని యథార్థముగా తండ్రి మీ ఎదుట ప్రవర్తించే వారముగా మేము ఉండాలని, మీకు నచ్చిన విధంగా మేము జీవించాలని, వాక్యానికి అనుగుణముగా మేము నడుచుకోవాలని, పాపం వైపు తిరగకుండా, మూర్ఖతను అనుసరించకుండా, ఈ లోక సంబంధుల కొరకు మిమ్మల్ని నిందించే వారిగా తండ్రి మేము ఉండకూడదని, అయా మరి తండ్రి మమ్మల్ని కాపాడుతున్న దేవుడవని, మమ్మల్ని తండ్రి పోషిస్తున్న దేవుడవని, అయా మిమ్మల్ని ఘనపరిచే వారిగా మేము బ్రతకాలని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ఆదరించి ప్రోత్సహించినందుకు స్తోత్రాలు నా తండ్రి. అవును ప్రభువా, నా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా వారు తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో, ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వారిని మీరే స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఇల్లు గడవని స్థితిలో ఉండి మీకు మొరపెడుచున్నారో, వారి మొరను మీరు ఆలకించండి. అయా మీరే వారిలో, వారి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి నా తండ్రి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో తండ్రి, అయా వారికి మంచి ఉద్యోగమును మీరు దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. అయా మరి తండ్రి ట్రాన్స్ఫర్ నిమిత్తము మొరపెడుచుండగా మీ యొక్క కృపను చూపించండి. అయా రిటైర్మెంట్ నిమిత్తము ఎందరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో వారికి సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అయా లోకము తట్టు, పాపము తట్టు వారి యొక్క కనులు త్రిప్పకుండా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి అయా మీపైన ఆధారపడే బిడ్డలుగా ప్రతి బిడ్డను దీవించండి. అయా ఎడిక్షన్స్ నుంచి వారికి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. విధవరాళ్ల పక్షాన న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. అయా నీవే తల్లివై తండ్రివై వారికి తండ్రి వారి తరపున న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి గృహము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సొంత గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా వారు ఒంటరిగా ఉంటుండగా తండ్రి వారిని తండ్రి సురక్షితముగా నివసింపజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను
రాష్ట్రాల నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క కరుణా కటాక్షములు మా భారతదేశం పైనను తెలుగు రాష్ట్రాల పైనను ఉండులాగున సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అధికారులకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా మీ యొక్క సేవను చేస్తున్నటువంటి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. వారి యొక్క పరిచర్యను తండ్రి వృద్ధిలోనికి తండ్రి మీరే తీసుకురమ్మని బ్రతిమిలాడుకుంటున్నాము. అనేక ఆత్మలను రక్షించడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. చెప్పుకోలేని సమస్యలతో, శోధనలతో, బాధతో, కన్నీటితో మొరపెడుతున్న బిడ్డల యొక్క కన్నీటినంతటిని తుడిచివేసి సంతోషముతో వారిని నింపమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.